ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా క్లయింట్ నీతి నిజాయితీని ఇలా కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదు యువర్ ఆనర్. నా క్లయింట్ తెలివైన నేరస్తురాలు కాదు యువర్ ఆనర్. ఒక బాధ్యత గల పౌరురాలు. తన భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు. తనకు తెలిసిన తనకు జరిగిన విషయాన్ని వివరించడానికి ట్రై చేస్తుంది. తనే అసలు హత్య చేసుంటే అప్పుడే ఎలాగోలా తప్పించుకునేది యువర్ ఆనర్. అసలు హత్య జరిగిన చాలాసేపటికి అక్కడే ఉండి పోలీసులు వచ్చేంత వరకు అక్కడే ఉండి తనంతట తానే ఎందుకు లొంగిపోతుంది యువర్ ఆనర్? నా క్లయింట్ చెప్పే నిజాన్ని నిజాయితీని గుర్తించాలని కోరుతున్నాను యువర్ ఆనర్. 10 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదన్న మన న్యాయస్థాన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ అమాయకురాల్ని హంతకురాలిగా ముద్ర వేయకుండా అసలు హంతకులెవరో తెలుసుకోవడానికి కొంత గడువు ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. డిఫెన్స్ వారు అంటున్నట్టు ఈవిడ అమాయకురాలు కాదు, హంతకురాలు యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి మాటల్ని పరిగణలోకి తీసుకొని వీరికి గడువిస్తే ఈ అసలైన నేరస్తులు వేరే అమాయకులు ఎవరినో ఇందులో దూర్చే ప్రమాదం ఉంది యువర్ ఆనర్. మీరు సాక్ష్యాధారాల్ని నమ్మి ఈవిడికి ఈ రోజే ఇప్పుడే సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. సార్, మా అమ్మ నేరం చేయలేదండి. మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అవి తీసుకురావడానికి మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈ హత్య ఎవరు చేశారో మేము కనుక్కుంటాం. దయచేసి కొంచెం సమయం ఇవ్వండి. అవును జడ్జి గారు, కొంచెం టైం ఇవ్వండి. మానవతా దృక్పథంతో డిఫెన్స్ లాయర్ గారి మాటలను పరిగణనలోకి తీసుకొని వాళ్ల కూతుర్లు అడిగిన విధంగా ఈ కేసుని మరింత లోతుగా పరిశీలించాలని పోలీసు వారికి చెప్తూ శ్రీమతి జానకి చెప్పినట్టు నిజంగానే తను ఈ హత్య చేయలేకపోయి ఉంటే అసలైన ముద్దాయి ఎవరో కనిపెట్టడానికి ఈ తీర్పును వచ్చే శుక్రవారానికి వాయిదా వేస్తున్నాను. The court is adjourned. బాధపడకు జానకి, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. జానకి, నీ మంచితనం తెలుసుకోకుండా అపార్థంతో నేను కూడా నిన్ను ఎన్నో మాటలన్నాను, ఎన్నో శాపనార్థాలు పెట్టాను. నా కొడుకు కోసం నువ్వు ఆ కేసుని నీ మీద వేసుకుని ఇంత పెద్ద శిక్షకు సిద్ధపడేంత ప్రేమ ఉందని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు అత్తయ్య.
కేసు మీద వేసుకునేంత ప్రేమ ఇప్పుడొచ్చింది. కానీ ఈ ప్రేమ ముందే ఉండి ఉంటే, అప్పుడే ఆ ఆద్యని కొంచెం అదుపులో పెట్టి ఉంటే అన్నయ్యతో పాటు మనమంతా ఇల్లు దాటాల్సి వచ్చుండేది కాదు కదా. ఆ ప్రవల్లిక మన కుటుంబంలోకి దూరి అంత దుర్మార్గం చేసుండేదే కాదు కదా. ఇప్పుడు ఆ చావు కేసు మీద వేసుకుని బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. అవును, చేతులు కెలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక ఆ చావు కేసు నీ మీద పడినందుకు ఇప్పుడు బాధపడుతున్నావా అక్క? వదిన చెప్పినట్టు ముందే జాగ్రత్త పడుంటే అందరం ఎప్పట్లా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేం లాభం చెప్పు? మారే, తీర్పు వాయిదా పడిందని ఆనందించడానికి ఏముంది? వచ్చే శుక్రవారమైనా ఈవిడి కేసు నుంచి బయటపడుతుందని ఆశ ఎక్కడుంది? అత్తయ్య, అలా అనకు. అమ్మాయి నేరం చేయలేదు. ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తుంది. ఇంత కష్టాల్లో కూడా నీకు ఆ మాటలు ఎలా వస్తున్నాయే? అపశకునం మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు చేసిన వాళ్ళకేమీ లేదు కానీ నేను అన్నందుకు వచ్చిందా? అత్తయ్య, ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. అమ్మని ఎలా బయటకు తీసుకురావాలో అదే ఆలోచించండి. శుక్రవారం నేను బయటపడతానన్న ఆశ, నమ్మకం నాకు కూడా లేవు. జానకి, పెద్దమ్మా, అవునండి, ఆ ప్రవళికను మీరే హత్య చేశారేమోనని తప్పుగా అర్థం చేసుకుని అది నేనే చేశానని పూర్తిగా మునిగిపోయానండి. నేనీ హత్య చెయ్యలేదు, అలా చెప్పుకోవటానికి కారణం ఇది అని జడ్జి గారికి చెప్పుకున్నా అవి కట్టుకథల కిందే కొట్టి పారేస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.